నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న అతిథి బీజేవైఎం అరవింద్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్. ఓకే. నేను పుట్టింది పెరిగింది బిర్లా మందిర్ నౌబాద్పాడ్. బిర్లా మందిర్ ఎదురుగా నౌబాద్పాడ్ బస్తీ. కంప్లీట్ ఎస్సీ బస్తీ, కంప్లీట్ హిందూస్, నో కన్వర్టెడ్స్. అక్కడ పుట్టి పెరిగిన. నా స్కూలింగ్ మొత్తం ఇంకా దోమలగూడ, బషీర్బాగ్. కాలేజ్ వచ్చేసి ఎల్బీ కాలేజ్ మైదీపట్నం. నేను భారతీయ జనతా పార్టీలో 2004 నుంచి పనిచేస్తున్నాను. ఓకే. దాంతోపాటు ఎస్సీ హక్కుల కోసం, అసలైన ఎస్సీలకే ఫలాలు దక్కాలని కర్ణ శ్రీశైలమ్మన్న గారు కీర్తిశేషులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని ఒక సంస్థ తెరిచిండు. అన్నగారి సమక్షంలో జాయిన్ అయినా. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు మారెడు మోహన్ గారి నేతృత్వంలో అసలైన దళితులకే పనిచేస్తున్నాం. ఎవరైతే దళితులు క్రిస్టియానిటీలకు పోయి ఇస్లాంలకు పోయి దొంగల్లేగా మా ఎస్సీ హిందూ సర్టిఫికెట్లు వాడుకొని మళ్ళీ మా దేవుడు అంబేద్కర్ పేరు పెట్టుకొని హిందూ దేవుళ్ళని తిడతారో వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. సో మీరు ఇంత లాంగ్ చెప్పారు కాబట్టి నేను ఒక కేసు గురించి అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు రోహిత్ వేముల కేసు ఉంది సార్. ఆ చట్టం అమలులోకి తేవాలని తీసుకొస్తారు. సరే, ఆ చట్టం గురించి తర్వాత మాట్లాడదాం. యాక్చువల్గా ఈ రోహిత్ వేముల కేసు ఏంటి సార్? ఈ రోహిత్ వేముల కేసు గురించి. ఓకే మేడం, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా. పచ్చిగా చెప్తా, ఓపెన్గా చెప్తా. రోహిత్ వేముల అనేటోడు ఒక దొంగ. చచ్చిపోవడం కోసం మాట్లాడదు కానీ ఆ దొంగ ఏమేం చేసిండో మీకు చెప్తా. రోహిత్ వేముల వాళ్ళ అయ్య ఒక ఒడ్డర సమాజానికి పుట్టి పెరిగినాడు. ఎక్కడ? గుంటూరు. గుంటూరులో ఒడ్డర కులానికి చెందిన వ్యక్తి రోహిత్ వేముల వాళ్ళ అయ్య. రోహిత్ వేముల వాళ్ళ అమ్మ ఒక క్రిస్టియన్. ఇద్దరు బీసీలో కూటినోడు బీసీ అవుతాడు తప్ప ఎస్సీ ఎట్లయితాడు? ఇప్పుడు మా అమ్మ మా నాయన ఇద్దరు ఎస్సీ కులం, ఒకటే కులం, మాల కులం. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకురు కాబట్టి నేను అలా పుట్టిన. వాళ్ళిద్దరు ఎస్సీ కాబట్టి నాకు ఎస్సీ దర్జా ఇచ్చారు. మా అయ్యోళ్ళ అయ్య రాజయ్య. రోహిత్ వేముల వాళ్ళ నాయన వడ్డర సమాజం, వాళ్ళ అమ్మ క్రిస్టియన్. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళు బీసీ అవుతారు. మళ్ళీ బీసీకి పుట్టినోడు ఎస్సీ ఎట్లయితాడు మరి? ఏ హిసాబ్తోని అంటే అక్కడ క్లియర్గా ఏం అర్థం ఉంది? రోహిత్ వేముల అనేటోడు దొంగతనంగా ఎస్సీ హిందూ సర్టిఫికెట్ చేయించుకొని మా ఎస్సీ పిల్లలకు దక్కాల్సిన ఫలాలు దొంగతనంగా అనుభవించాడు. ఓకే. అతను తీసుకొని ఇంకా ఎస్సీ హిందూ కార్డు పెట్టుకొని విశ్వవిద్యాలయంలో హిందువులకు వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ప్లస్ భారతదేశానికి ఐడియాలజీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఈ రోహిత్ వేముల. ఇతను మీరు ఒక చూడుర్రి, ఒక వీడియోలో బాజప్తా నాకు ఆరెంజ్ కలర్ కనిపిస్తే నాకు బర్దాష్ కాదురా భయ్. నా ఇంట్లో మా అమ్మ ఆరెంజ్ చీర కడితేనే నేను తగలబెట్టినోడిని. మీరు కాలేజ్ క్యాంపస్లా ఇప్పుడు కాలేజ్లో ఏబీవీపీ, ఎన్ఎస్యుఏ, ఎస్ఎఫ్ఐ వివిధ సంఘాలు ఉంటాయి. స్టూడెంట్ ఆర్గనైజేషన్ కోసం వాడు ఐడియాలజీ ప్రకారం కొట్లాడితే మనం నో డౌట్ వాళ్ళని స్వాగతించాలి. కానీ ఇతను ఆ ఏబీవీపీ వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ ఆరెంజ్ కలర్లు ఉంటాయి కదా, ఏబీవీపీ అంటే కొంచెం ఆరెంజ్ కలర్లు ఉంటాయి. మీరు అట్టెట్లా కడతారు మా కాలేజీలలో ఆరెంజ్ అని చెప్పి ఆ జెండాలు చింపిన వ్యక్తి ఈ రోహిత్ వేముల. మళ్ళా నా ఇంట్లో నా అమ్మ ఆరెంజ్ చీర కడితే నేను తగలబెట్టినా అని ఉంటాడు. ఇక గసొంటి కుల ఉన్మాది, మతోన్మాది ఉన్న వ్యక్తి రోహిత్ వేములోడు. ఈయన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రంటే పెద్ద హీరో చేసి భుజాల మీరు ఎత్తుకొని ఊరంతా దింపుతారు. దాంట్లోనే భాగంగా ఈ రోహిత్ వేముల చట్టం అనేది తీసుకొచ్చే అది డ్రాఫ్టింగ్ లో ఉంది కదా. ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళు అసలు అక్కడ ఊటి పెరిగిన ఎస్సీలకి ఎలగబెట్టారా అంటే ఎలగబెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ ఎన్నో గుంటూరు. ఇప్పుడు కర్ణాటక ఆనుకొని ఉన్న రాష్ట్రం మన తెలంగాణ, మనకు ఆనుకొని ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉట్టి పెరిగిన వాడిని తీసుకొచ్చి వీళ్ళు ఈడయే అస్సలైన ఎస్సీ హిందూ, ఈడే చచ్చిపోయాడు కాలేజీలో ఎస్సీల కోసం కొట్లాడి. ఎవడు చావనట్టు ఆయన నెత్తిమీర వేసుకొని ఊరంతా తిప్పుతారు. ఇప్పుడు వీళ్ళకి నిజంగానే చట్టం తేవాలనుకుంటే కర్ణాటకలో చాలామంది అనేక మంది పిల్లలు ముస్లిం జిహాదీల చేతిలో చనిపోయారు. స్టూడెంట్సే, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి. భారతదేశం గొప్పతనం, భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్ళే పట్టుదల ఉన్న వ్యక్తులని చంపారు. వాళ్ళ పేరు మీద తెరమే చట్టం స్వాగతిస్తాం.
అంతేగాని ఎస్సీ కానోని తీసుకొచ్చి ఈడెస్సీ అని చెప్పి బలవంతంగా మా మీద రుద్దుతా అంటే మేము ఎందుకు ఊకుంటాం? విమర్శలు కూడా వస్తున్నాయి కదా ఈ చట్టానికి, అరే మరి ఎట్లా చాలా ఊరుకుంటారు మేడం? విమర్శలు వస్తున్నాయి కదా. అంటే ఈ చట్టం రాకుండా ఉండడానికి అడ్డంకులు కూడా వస్తున్నాయి కదా, అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కదా ఈ చట్టాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అసలైన ఎస్సీలే మొత్తుకుంటారు, అరే ఏం చేస్తున్నారు బా వీళ్ళు దొంగలను తీసుకొచ్చి ఈడ ఎస్సీ అని చెప్పి ఆ చట్టం తీసుకొస్తే రేపు ప్రజలలో ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ మేము బాగా చెప్తా. ఇప్పుడు రోహిత్ వేముల ఇన్సిడెంట్ మీరు బస్సులలో పోయి ఉండని అడుగురు మేడం. ఇంటర్ చదువుకుని కాలేజ్ పోరగాలని వాళ్ళ ఇంట్లో అయ్యమ్మలని అడుగురి. మా ఎస్సీ బస్సులకి రండి, మిమ్మల్ని దొలుకోపోతాం, కెమెరా తీసుకొని రండి. రోహిత్ వేముల అనేటోడు ఎస్సీయా కాదా అంటే వాళ్ళు చెప్తా ఆడెందుకు వేస్తాడు రా ఎస్సీ, ఆడ ఒడర సమాజానికి పుట్టినోడు అని అంటారు. బాగా చెప్తా అందరికీ తెలుసు. కానీ వీళ్ళు వాన్ని భుజాల మీద ఎత్తుకొని ఈయనే దళిత్ ఇంకో వీళ్ళని ఈయన సావు కారణం అని చెప్పి బటబాజ్ మాటలు చెప్పి ఒక ఫేక్ నరేటివ్ అల్లి ఊరంతా దింపుతారు. దేనికి? బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి, బీహార్లో క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ని రెచ్చగొట్టాలా. రాహుల్ గాంధీకి రెండే ఎజెండా తెలిసింది, ఒకటి హిందూ ముస్లిం కొట్లాట పెట్టి విడదీయాలా, ఆడ సక్సెస్ కాలేదనుకో ఎస్సీలకి బీసీలను కలిపి మిగతా కులాలతో కొట్లాటలు పెట్టాలి. ఇప్పుడు రోహిత్ వేముల యాక్ట్ కర్ణాటకలో తీసుకొచ్చి ఇది తీసుకొని ఆడ బీహార్లో వాడతాడు. దళిత్ కే నామ్ పే मैं एक्ट लेके आया, हमारे कांग्रेस की सरकार हमारी हुकूमत आया तो दलितों को బీసీओं के लिए अच्छा करते అని చెప్పి మాటలు చెప్తాడు. కానీ వాళ్ళకేమేరక ఇక్కడ అసలైన ఎస్సీ బీసీలని వీళ్ళు చంపుతారని. వీళ్ళ సొంత పార్టీ కార్యకర్తలని తుర్కోళ్ళు ఎస్సీ కార్యకర్తలను చంపితే బయటికి రాని మోకాలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ. ఈ చట్టము ఇప్పుడు రోహిత్ వేముల చట్టం వస్తే ఈ చట్టం అగ్రవర్గాలకు ఏమన్నా టార్గెటా, వాళ్ళని టార్గెట్ చేస్తే? అంటే మేడం చట్టాలను దేవుట్లా మేము తప్పు పట్టము, కానీ వ్యక్తి పేరు మీద దేవడం తప్పు. ఆ వ్యక్తి తెచ్చే పేరు మీద ఏంది? అతను ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి, నిరంతరం బాబాసాహెబ్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి. బాబాసాహెబ్ డే 1 నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇతను ఏ దేశంలో అయితే మన హిందూ ధర్మం కానీ బుద్ధిజం కానీ జైనిజం కానీ పుట్టిందో దానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి రోహిత్ వేముల. ఇప్పుడు ఇతని పేరు మీద నువ్వు చట్టం తీసుకొస్తే ఎంతో ఆశలతోని ఎన్నో ఊహించుకొని కాలేజ్ లైఫ్లోకి వస్తారు. ఇప్పుడు ఏం తెలియని అభం శుభం తెలియని విద్యార్థులు అరే రోహిత్ వేముల హీరో అనుకుంటారా భయ్, అందుకే ఆయన పేరు మీద చట్టం తెచ్చిరని చెప్పి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కమ్యూనిస్ట్ వైపు వెళ్తారు కదా ఆబ్వియస్లీ. సో దాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తారా కాంగ్రెస్ వాళ్ళు? టార్గెట్ ఎవరిని? టార్గెట్ ఆబ్వియస్లీ మన స్టూడెంట్స్ని కదా మేడం. ఆ కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్ని వాళ్ళ రోహిత్ వేముల ఐడియాలజీకి మలిచి పై అగ్రవర్ణాలని ప్లస్ బీసీ ఎస్టీల మధ్య కొట్లాటలు పెట్టాలి. ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు నేను పోయినా కాలేజ్కి, నా పక్కన కూర్చున్నోడు ఒక పేరు అడుగుతా, ఊరు అడుగుతా, ఈడుంటావు అడుగుతా, కానీ నీ కులం అడగా. ఈ రోహిత్ వేముల చట్టం తీసుకొస్తే ఎవరైతే కులం ఫీలింగ్ లేనోనికి కులం వస్తుంది. నా పక్కన కూర్చున్నాడు ఎస్సీయా బీసీయా లేకపోతే ఓసీయా అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. దానివల్ల మంచి ఫ్రెండ్షిప్ వాతావరణం ఉన్న పిల్లల మధ్య కుల విషం నాటి వాళ్ళని విడగొట్టే ప్లాన్ చేస్తాం ఈ కాంగ్రెస్. సార్ దీని మీద విమర్శలు అయితే వింటూనే ఉన్నాం మనం. ఈ చట్టం రావద్దని చూస్తున్నారు. ఈ చట్టాన్ని ఎలా విమర్శిస్తున్నారంటే ఇది చాలా ప్రమాదకరమైంది ఒకటి. ఇంకొకటి ఏంది, ఏకంగా కుల ఉగ్రవాదం అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? కుల ఉగ్రవాదం అంటే కరెక్టే కదా మేడం. ఇప్పుడు మన విశ్వవిద్యాలయాల కాలేజీల పొంటి నో డౌట్ కొంచెం వివక్ష జరుగుతుంది, దాన్ని మనం అక్కడ తప్పు పట్టాల్సిందే. కానీ ఈ చట్టం అసలు మొత్తం కాలేజీల పొంటే యూనివర్సిటీల పొంటి కుల వివక్ష జరుగుతుందని చెప్పి ప్రొజెక్ట్ చేసి దీన్ని తీసుకొస్తే మంచిగా వాతావరణం ఉన్న మైండ్ సెట్లు ఉన్న పిల్లల మధ్య రెచ్చగొట్టే భావనలు. ఇప్పుడు చదువుకున్న పూర్వలంతా సీదా సాదా ఉండరు, కొంత తేడా బేడాగాడలు బి ఉంటారు. ఏం చేయని దానికి అనవసరంగా ఎస్సీ కార్డు వాడి బదలాం లేపుతారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ పనుల కోసం. అసొంటిది చట్టం తీసుకొస్తే దాన్ని మిస్యూజ్ చేస్తే ఎవడు గ్యారంటీ? ఇప్పుడు ఆ చట్టంలో ఏమి, నేను కర్ణాటక యాక్ట్ చూసిన 10,000 నుంచి ₹1,00,000 దాకా, మళ్ళీ 1 year 3 years వరకు రిస్ట్రికేషన్ అని అన్నారు. ఇప్పుడు మీరు ఎంక్వైరీ ఎవరితో చేపిస్తారు?
అందులో ఎవడు ఉంటాడు. అసలు ఆడ కుల వివక్ష జరిగిందా జరగలేదా అని ఎట్లా తెలుస్తారు? వీడు నిజంగానే జరిగితే వాని పైన ఏం యాక్షన్ తీసుకుంటారు? లేదు వీడు ఆ పవర్ని మిస్యూజ్ చేసి ఏదో కక్షతోనో ఏ సాధింపుతోనో ఇతర కారణాల వల్ల దీన్ని నా కులం డిస్క్రిమినేషన్ చేసిండని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు దాన్ని ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఇవన్నీ పెట్టాలి కదా మనం బయట. అంటే చట్టం వస్తుందా లేదా తర్వాత వచ్చిన సవరణలు కూడా జరగాలి ఖచ్చితంగా. మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అందులో? పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కాలేజ్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటారా, లేకపోతే కాలేజ్లో మీరు ఏమైనా సపరేట్ వింగ్ పెడతారా? దీనికి ఎవరు మానిటర్ చేస్తారు? ఆ మానిటర్ చేసి ఇట్లా ఇప్పుడు కులం యాక్ట్ తీసుకొస్తున్నప్పుడు ఇక బాజాప్తా మానిటరింగ్ చేసే వింగ్లా ఏ కులపోని పెడతారు? అందులో బి సేమ్ ఇదే ఐడియాలజీ ఉన్నోని పెడితే వేరేని జిందగీ ఖరాబ్ అవుతుంది. అంటే ఈ రోహిత్ వేముల బాగా అట్రాసిటీ ఫేస్ చేసిండని చెప్తారు. కాలేజ్లో ఆయన చాలా మందికి వైస్ కౌన్సిలర్కు వాళ్ళకు కంప్లైంట్లు కూడా ఇచ్చారని చెప్తాడు. నిజమేనా? ఏ అన్ని బటబాజ్ మాట మేడం. ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ ఆయన ఏమనంటే లెటర్ రాసిండు ఏమని, నేను మీరు కాలేజీలలో ఎస్సీ పోరగాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు విషం బాటలు ఉరితాడిచ్చి పంపిరని అంటుండు. నేను అడుగుతున్నా మేడం, రోహిత్ వేముల గారు పుట్టి వరకు ముందు నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతో మంది ఎస్సీలు చదువుకొని ఉన్నతమైన స్థానంకి వెళ్ళారు. ఆ నువ్వునికి జరగనే కుల వివక్షత ఈయనకి ఎట్లా జరుగుతుంది? ఈడు దొంగ. దాన్ని ఏమంటారు, హిందూ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేటోడు. సో ఆబ్వియస్లీ ఈడు చేసిన తప్పులకి ఈయన పైన యాక్షన్ తీసుకున్నారు. దానికి ఈడు ఏం చేసిండంటే తెలియపోరు. ఇప్పుడు అసలైన మేము ఎస్సీ హిందువులము ఈ యాక్ట్ని చాలా తక్కువ వాడతాం మేడం. ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉంటారో మాకంటే ఎక్కువ వాళ్ళే వాడతారు. ఎందుకంటే దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని అలా పనులు చేసుకోనికి బాగా వాడతారు. మేము వాడము, అసలు మేము వాడము, మేము చేయము, మేము అసలు తక్కువ. ఇప్పుడు నేను షాన్గా చెప్పుకుంటే ఎస్సీ అని, కానీ ప్రతి దగ్గర చెప్పుకోలేము కదా, సందర్భం బట్టి చెప్పుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దగ్గర వాడతారు. ఇక ఇప్పుడు రోడ్డు మీద మీకు ఎగ్జాంపుల్ చాలా ఇన్సిడెంట్స్. రోడ్డు మీద బండి టక్కర్ అయింది అనుకో, పిఎస్ఆర్ పోతే మే దళితు మేరా గాడికో టక్కర్ మారా ఇస్లే అంటే ఇక బండి నడిపించడానికి ఏమేరక నువ్వు ఎస్సీ అని. సో రోహిత్ వేముల అనేటోడు గసొంటి మెంటాలిటీ ఉన్నటోడే, దొంగ కాబట్టి మా సర్టిఫికెట్ దొంగతనంగా తీసుకుండు. ఎంక్వైరీనే తేలింది ఈడు క్రిస్టియన్, ఈడు బీసీ ఓడని. ఇక ఆయనకి ఎస్సీ హోదా ఎందుకు ఇస్తారు? ఆ కాలేజ్కి నుంచి వచ్చే స్టైఫండ్ 25,000 రూపాయలు ఏదైతే మా ఎస్సీ పిల్లలకి ఇచ్చాడు దాన్ని ఆపేరు. దాంట్లో తప్పు పట్టలేం, కరెక్టే కదా మేడం. ఇప్పుడు నేను ఒక ఎస్సీ హిందూ, నేను ఎస్సీ సర్టిఫికేట్ని కాలేజ్లో సబ్మిట్ చేయకుండా నాకు స్కాలర్షిప్ ఇరు అంటే ఆడెందుకు ఇస్తాడు? ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినా పట్టా చూపించే కదా, గవర్నమెంట్ పత్రాలు చూపిస్తేనే కదా మనకి ఇస్తారు. ఇప్పుడు ఆడ అవే దొంగతనంగా వేసుకున్నది తెలియనాక ఆయనకి ఎందుకు ఇస్తారు? మరి ఆయన ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఏం కారణాలతో సూసైడ్ చేసుకుంటూ మాకైతే 100% నమ్మకం దీని మీద కాదు మేడం. ఎందుకంటే దీని మీద చచ్చేటోడు అంటే ఆడు అంతా స్టార్టింగ్ కుల విపక్ష అంటే ఇన్నేళ్ళు ఎందుకుంటుండే ఆ కాలేజీలో. మీరు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఫోటో పెడతారు, బాగా అందంగా తెల్లగా చూపించి పెడతారు. నో డౌట్ నేను తెలియలేను, కానీ ఆడ చూస్తే ఆయన దొంగలే ఉంటారు మోకము. వాడిని తీసుకొచ్చి చాలా అందంగా చూపిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆయన జీవిత చరిత్ర దొంగతనం చేసి మా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోండు, అది మూసేసి వీడు చాలా అందగాడు చాలా మంచోడు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తారు. మాకే అసలే అంటే చెప్తున్నా మేడం, అరే వాడు ఇతరులపై చూపించినప్పుడు మనం ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని తిడితే మీరు పడతారా? లేదు లేదు. అలా రోహిత్ వేముల అనేటోడు ఇతరులను దూషిస్తుండే, ఇతరులను అంటుండే. మేము గుట్టేనే అన్నాం కదా మేడం, నామకే వాస్తే వాడు చేసిన లెక్క అంటాం. సో ఆడట్లా వేరే వాళ్ళని అందన్నప్పుడు, ఇప్పుడు మందిని మనం అన్నప్పుడు మంది అనే మాటలు మనం మీ వాడాలి, లేనప్పుడు నువ్వు అవ్వండి అనవద్దు. సరే ఈ చట్టం మన దగ్గర కూడా ఏమైనా అమలే? మన గ్రేట్ కాంగ్రెస్ సర్కార్ ఏడుంటే ఆడ తెస్తారు కదా, కులం కిరికిరి దేవాలా, మతం కిరికిరి దేవాలా. వీళ్ళకి నిజంగా మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేడం. ఎందుకంటే మీ ఇద్దరు పెద్ద లీడర్లు, మంచి గౌరవం ఉంది నాకు,
బట్టి విక్రమార్క గారు మంచి నాయకుడు, మంచి ఇజ్జత్ ఇస్తాం ఆయనకి. కానీ ఆ పెద్ద మనిషి ఎంత తల తోకలేని మాటలు మాట్లాడితే నవ్వాలా లేకపోతే ఏడవాలా బట్టన్న మాటలకు అన్నట్టు వచ్చింది. ఇప్పుడు ఆయనకు నిజంగానే ఆయన దళితుడు, ఎస్సీ లీడర్, స్ట్రాంగ్ ఎస్సీ లీడర్, ఎస్సీ కార్డుతోనే డిప్యూటీ సీఎం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరైతే అసలైన దళితులు చనిపోతే మాత్రం మాట్లాడాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు ఆయన. ఖమ్మం జిల్లాలో రాధికా నెల్సో ఒక డెంటల్ హాస్పిటల్ మెడికల్ టెక్నీషియన్, ఆమెని నక్సలైట్లు ఇన్ఫార్మర్ నెపంతో చంపి నివస్త్రాలు చేసారు. ఒక ఆడబిడ్డ మాదిగా ఆడబిడ్డ, ఇప్పుడు మాదిగా సమాజానికి చెందిన ఒక ఆడబిడ్డని చంపి నివస్త్రాలు లేకుండా బయట రోడ్డు మీద పడేసారు. ఆమె పేరు మీద తీసుకురా చట్టం, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక ఎస్సీ సమాజంలో పుట్టి కుటుంబం కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చి బతుకుతూ ఆడబిడ్డ తన ఇంటిని కాపాడుతూ ఇంటిని పోషిస్తుంది. ఆ బిడ్డని నక్సలైట్లు కులం పేరుతోని ప్లస్ ఇన్ఫార్మర్ నెపంతో చంపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బిడ్డ కష్టపడి చదువుకొని ఇంకా చదువుతుందంట ఆమె. ఆ జాబ్ చేసుకుంటా ఉన్నతమైన చదువుల కోసం చదువుకుంటుంటే ఆ ఆడబిడ్డ భవిష్యత్తును అంధకారం చేసారు కదా, నువ్వు ఆ బిడ్డ పేరు మీద తీసుకురా తేవు. ఎందుకంటే ఆమె కరెక్ట్ సిద్ధాంతాలు ఉంది కదా, బాబాసాహెబ్ ఆయన అసలైన ఐడియాలజీ ప్రకారం నడుస్తుంది కాబట్టి నువ్వు ఆమె పేరు మీద దేవు. మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి తేవు. అంతేందుకు ఘటం ప్రసాదరావు గారు జిల్లా, నాగరాజు గారు, మీరు సురేంద్రనగర్లో ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తుర్కోలు పిఎఫ్ఐ వాళ్ళు కలిసి చంపారు అన్నదమ్ములతో. ఆ ఇష్యూని మేమే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి టేకప్ చేసి బయటకు చేసినాం మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో. సీఎం రేవంత్ రెడ్డి గారు పక్క జిల్లా, ఆ పిల్లగాడు పెళ్లి చేసుకుంటా జాబ్ చేస్తూ చదువుకుంటాడు, మంచి ఏబీవీపీ నాయకుడు, మంచి దేశం పట్ల కానీ నాగరాజు మాల సమాజానికి చెందిన వ్యక్తి. ఆయన ఎంత ఒత్తిడిలు తెచ్చినా వాళ్ళ భార్య తరఫు నుంచి ఇస్లాంలకు రా బతకనిస్తాం అయినా కూడా వెళ్ళలే. నా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే చెప్పిండు మాకు దళితులకి, ఏ దేశంలో పుట్టిన హిందూ మరియు బుద్ధిజం జైనిజం రిలీజియన్లోనే మనం ఉండాలా. ఎందుకంటే ఇవే మనకి దేశం పట్ల ప్రేమ, మన దేశం పట్ల అంకిత భావం నేర్పిస్తుంది. బయటి గడ్డ మీద పుట్టిన మతాల దేశం పట్ల ప్రేమ ఉండదు, అన్నకు పోవద్దని చెప్పిండు. సో ఆయన సిద్ధాంతాలను నేను పాటిస్తా, ఆయన అడుగుజాడల్లో నడుస్తా అని చెప్పి ఇలా చచ్చిపోయాడు ఆ సిద్ధాంతాల కోసం. నువ్వు అతని పేరు మీద తీసుకురా. డాక్టర్ ప్రీతి నాయక్ మీకు తెలిసింది అనుకుంటా, బీఆర్ఎస్ హయాంలో వరంగల్లో ఒక డాక్టర్ని ముస్లింలు ర్యాగింగ్ పేరుతో చంపారు. ఇప్పుడు నువ్వు కాలేజీలో చట్టాలు దేనికి తెస్తున్నారు మేడం, ర్యాగింగ్ జరుగుతుంది తెస్తున్నారు కదా, మళ్ళీ ఆడ ర్యాగింగ్ జరిగింది కదా. ఒక ముస్లిం మతానికి చెందిన ఒక డాక్టరు అతను ఈ ఆడబిడ్డని, ఎస్టీ సమాజానికి చెందిన ఆడబిడ్డని నువ్వెంత, నీ బతికెంత, నువ్వు ఈడ చదివేంత హైసేత్ ఉందా అని చెప్పి ఆమెను ఘోరంగా ర్యాగింగ్ చేసి ఆమె పానాలు పోయేటట్టు చేశారు. నువ్వు ఆమె పేరు మీద తీసుకురా చట్టం, స్వాగతిస్తాం. అవును, స్థాయి గురించి మాట్లాడి బాధ్యత తెలిసింది కదా మేడం. ఆమె పేరు మీద దే భయ్ ప్రీతి నాయక్, డాక్టర్ ప్రీతి నాయక్ ఆ తండాల బసుబి ఊర్లో పుట్టి పెరిగి ఎన్నో ఆశయాలు పెట్టుకొని, నేనే కాదు నన్ను చూసి చాలామంది నా ఎస్టీ సమాజం ఎస్సీ సమాజం ఆడబిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలని చెప్పి ఎంతో కష్టపడి చదివింది. నువ్వు ఆడబిడ్డని చంపిరు ఇల్లు తురుకోడు, మళ్ళీ ఆమె పేరు మీద తీసుకురా చట్టం, స్వాగతిస్తాం అంతే తప్ప ఎప్పుడో 2016లో ఒడిసిన దాన్ని తీసుకొచ్చి నువ్వు బలవంతంగా మా మీద రుద్దుతా అంటే మేము ఎట్లా ఊరుకుంటాం? ఈ రాజ్యాంగం ఇలా అయ్యే జాగిరా కాంగ్రెస్ ఇష్టం ఉన్నట్టు వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు చట్టాలు తీసుకురావాలా, ఇలా నరేటివ్కి సెట్ అనే పేర్ల మీద తీసుకురావాలంటే అట్టెట్లు ఒప్పుకుంటాం మేము? బాగా చెప్తా కొట్లాడతాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ ఎలక్షన్లా దళితులకి దళిత బంధు పథకం కింద 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎలక్షన్ల ముందు ఇయ్యలే, దళితులకి డబుల్ బెడ్రూమ్లు కేటాయింపు ఎక్కువ శాతం చేస్తున్నారు, చెయ్యలే. దళిత్ డిక్లరేషన్ అన్నారు, ఇయ్యలే. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో దళితులు బీసీలు చనిపోయారో వాళ్ళకి స్టైఫండ్ నెలకి వాళ్ళ కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తున్నారు, ఇయ్యలే. ఆడబిడ్డలకి స్కూటీలు పంపిణీ చేస్తున్నారు, అది బీసీ ఎస్టీ మైనార్టీ శాతం వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, అది ఇయ్యలే.
నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇయ్యలే, ఇవన్నీ స్థానిక సంస్థల ఎలక్షన్లో అడుగుతారని రోహిత్ వేముల యాక్ట్ తీసుకొచ్చి దీన్ని అన్ని డైవర్ట్ చేసి చూడు ఈ చట్టం తీసుకొచ్చాం మీకోసమే తెచ్చిన బ్రబాయ్, దీనివల్ల మీరు మంచిగా ఉంటారని చెప్పి దానికి ఒక నరేటివ్ స్ప్రెడ్ చేసి ఓట్లు దండుకోవడానికి చేస్తున్న కుట్ర అంతే, కానీ ప్రేమ లేదు దోమ లేదు వీళ్ళకి. ఇన్ కేస్ ఈ చట్టం అమలు అవుతాయి పరిణామాలు ఎలా ఉంటాయి? మీ ఆర్గనైజేషన్ తరఫున దీన్ని అసలు ఎలా ఎదుర్కొంటారు? మీకు ఏమంటున్నా మేడం, వ్యక్తుల పేరు మీద చట్టాలు తేవడం తప్పు. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఆయన తెచ్చుకుంటే అంటే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని తెచ్చుకుంటుండు. ఆయన తెలియడు కదా, కేవలం షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యాక్ట్ తీసుకొచ్చిండు. అంతే, రాజ్యాంగం రాసినోడే ఆయన పేరు మీద ఏం చట్టాలు తెలియడు. మళ్ళీ ఓడో కోన్కిస్కా గొట్టంగాడు దేనికో చచ్చిపోతా అంటే ఆయన పేరు మీద తీసుకొస్తా అంటే మేము ఎట్లా ఊకుంటాం? నాతో పాటు అసలైన ఎస్సీ ఆర్గనైజేషన్ ఎందుకు ఊకుంటాయి? ఎంతోమంది మేధావులు ఎంతోమంది మహానుభావులు చనిపోయారు ఈ దేశం కోసం ఎస్సీ సమాజంలో. అంతేను తెలంగాణ రాష్ట్రంలో భాగయ్య అనే ఒక పెద్ద వ్యక్తి చనిపోయాడు, ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను నిజంగా చెప్తున్నా, సరస్వతి మాతను మనం ఏ విధంగా అయితే పూజిస్తామో, మన జ్యోతిరావు పూలే గారిని సావిత్రిబాయి గారిని పూలే గారిని ఏ విధంగా అయితే పూజిస్తామో, బడిలలో ఆ మహానుభావుడి ఫోటో పెట్టి పూజ చేయాలి. ఎందుకంటే ఒక ఎస్సీ సమాజంలో పుట్టి ఆడబిడ్డలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుంది, మళ్ళీ ఇల్లు బాగుపడుతుంది ఒక సిద్ధాంతాన్ని నమ్మి రజాకార్ల టైంలో రజాకార్లతో కొట్లాడి ఆది హిందూ భవన్ స్కూల్ పేరు తెరిచి ఆడబిడ్డలకి చదువు నేర్పించిన మహానుభావుడు భాగయ్య గారు. అలాంటి వ్యక్తి పేరు మీద తీసుకురా చట్టం, స్వాగతిస్తాం. మన తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు మాలా సమాజానికి చెందిన వ్యక్తి, ఆయనను చూసి అంబేద్కర్ గారు కానీ మహాత్మా గాంధీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకురు. అరే చాలా మంచిగా కొట్లాడుతుండు అన్న, మన ధర్మం కోసం కానీ కుల నిర్మూలన కోసం గట్టిగా కొట్లాడుతుండు. మరి సతీ సాగనం ఆ టైంలో మన భర్తలు చనిపోతే ఆడబిడ్డలు కూడా ఉంటుండే కదా, అది ఎందుకు ఆ మొగళ్ళు తుర్కోల దిక్కించి వాళ్ళు ఎక్కడ వీళ్ళని ఎత్తుకుపోయి అది చేస్తారని దానికోసం పాపం వాళ్ళు బలిదానం చేస్తుండే తప్ప వీళ్ళు ఒక ఫేక్ నరేటివ్ చేస్తుండే కదా, బాపనోళ్ళు కావాలని చంపుతుండారు. కావాలని ఏడ చంపలేదు. అప్పుడున్న ఆ తుర్కోళ్ళు ఈ రజాకారులు ఆ మొగోళ్ళు ఆడబిడ్డలని పెళ్ళైన వాళ్ళని పెళ్లిగాల వాళ్ళని ఎత్తుకోబోతుండే కాబట్టి వాళ్ళు భర్తలు చనిపోతే వాళ్ళు ఖుద్దు మేము సస్య నీతోనే చస్తాం కానీ వాళ్ళ చేతిలో జావం నలిగిపోమని చెప్పి ధర్మాన్ని కాపాడడానికి కోసం వాళ్ళు ఆత్మహత్యాపరణ చేసుకోరు. దానికి రానున్న కాలంలో తగ్గుతుంది. నేనున్నా మీకు మీ జోలికి ఓడని వస్తే నేను ఊరుకోనని చెప్పి భాగయ్య గారు మన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకి అండగా నిలబడి ఆ పోరాటాన్ని ఆపిండు. అలాంటి గొప్ప వ్యక్తి భాగయ్య పేరు మీద తీసుకురా, ఒప్పుకుంటా. చదువు కోసం పోరాడిన వ్యక్తి కదా నువ్వు, అంతే తప్ప ఏదో గుంటూరులో ఊటి విరిగినో తీసుకొచ్చి నువ్వు పొదాలేస్తే జై తెలంగాణ 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 మేము ఇచ్చినాం మేము చేసినాం అంటారు. మళ్ళీ తెలంగాణ గడ్డ మీద పుట్టి చనిపోయిన వ్యక్తుల పేరు మీద తీసుకురా. అసలైన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తుల పేరు మీద, దేశ ఐక్యత కోసం పోరాడిన వ్యక్తుల పేరు మీద తీసుకురా. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, హిందువులను తిట్టాలా, కాషాయం చూస్తే నాకు బరదాజ్ గారు అని చెప్పి తిట్టటోన్ మీద తీసుకొస్తాంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఆడు ఓడాడు మా ఎస్సీ పేరు మీద తీసుకురా నీకు సర్టిఫికేట్ యాక్ట్ తీసుకురాని, ఆడేమో మా జాతిలో పుట్టిండా మా జాతిలో పెరిగిండా? ఒడ్డర సమాజానికి పుట్టిన వ్యక్తి, వాళ్ళ అమ్మ క్రిస్టియన్, నువ్వు వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా ఎస్సీ అని చెప్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము బాగా చెప్తా కొట్లాడతాం. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.